చనిపోవాలని థాట్స్ వస్తున్నాయి. చనిపోవాలని థాట్స్ వచ్చే దురాత్మ నోరు తెరవా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా, రా పొట్టలోకి. వాటిని గంధకాలు యేసుక్రీస్తు నామములో. ఏం చేస్తున్నాయి బిడ్డ వంట ఏం చేస్తున్నావు? వాంతి రూపంలో రా బయటికి రా. ఈ బిడ్డ నువ్వు చంపేస్తావా? చంపేస్తావు. ఎందుకు? ఈ బిడ్డ బ్రతకడం నీకు ఇష్టం లేదా? ఎందుకో? దేవుడి రాజ్యం కట్టబడొద్దా? దేవుడి రాజ్యం కట్టబడొద్దా? సైతానా? ఎంతమంది ఉన్నారు ఈ వంటలో? ఒక్కనివేనా? ఎలా వచ్చాయి బిడ్డ వంటలోకి? ఎలా వచ్చావు? డిప్రెషన్ ద్వారా. నువ్వు డిప్రెషన్ దురాత్మవా? డిప్రెషన్ కలిగించే దురాత్మవా? ఇక బయటికి రా. ఇక యేసయ్య బిడ్డను దర్శిస్తున్నాడు. డిప్రెషన్ దురాత్మ, చావు దురాత్మ, చావు దురాత్మ, రా బయటికి రా. పోవా? నువ్వు పోవా? ఎందుకు పోవు? నీకు పోవడం నీకు ఇష్టం లేదా? పోవా? ఎందుకు పోవు? ఇక రా బయటికి రా. మొత్తం ఒక దూతను, బలమైన దూత యేసుక్రీస్తు. చూడండి ఆ దూత ఎలా లాగుతున్నాడు చూడండి. దూత చూడండి, చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. దూత, ఒక బలమైన దూత. లాగండి ఆ దురాత్మను, మొత్తం లాగండి. మొత్తం యేసుక్రీస్తు నామములో మొత్తం సుడిగాలి వలె, సుడిగాలి వలె అగ్ని గొలుసులతో, అగ్ని గొలుసులతో మొత్తం లాగేస్తున్నాడు. నీ వేళ్లతో సహా మొత్తం బయటకు వచ్చేస్తుంది. నీ చేజం వచ్చినా సరే బయటికి పంపించేస్తాను. గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉత్సహించి బోలో యేసుక్రీస్తు మహారాజుకి. లేచి నచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎస్, బేతల్ డబా చర్చిలో ఎవరున్నారు? ఇక్కడ యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఫ్రీగా. ఇదివరకు ఎలా ఉండేదమ్మా? ఇదివరకు ఎప్పుడు సూసైడల్ థాట్స్ ఉండేవి. అవునా? ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది, మైండ్ అంతా ఫ్రీగా ఉంది. ఎస్, గతంలో కొన్ని విషయాలు నేను చూస్తున్నాను, ప్రస్తుతం నేను ప్రస్తావించాను, కానీ ఎస్ దానివల్ల మీకు డిప్రెషన్ రావడం నేను చూస్తున్నాను. అవునమ్మా? ఎస్, ఆ డిప్రెషన్ దురాత్మ విడిచేసి వెళ్ళిపోయింది. గతాన్ని వదిలేసేయండి, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. చనిపోవాలి అని థాట్స్ 15 డేస్ నుంచి ఏమనిపిస్తుందమ్మా? చనిపోవాలని థాట్స్ వస్తున్నాయి. అవునమ్మా? కళ్ళు మూసుకోండి. చనిపోవాలని థాట్స్ వచ్చే దురాత్మ నోరు తెరవా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా, రా పొట్టలోకి. వాటిని గంధకాలు, పొట్టలోకి యేసుక్రీస్తు నామములో. నోరు తెరవా. సుడిగాలి కడుపులోకి, సుడిగాలి కడుపులోకి. అగ్ని గంధకాలను రిలీజ్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో. నోరు తెరవా. కడుపులో సుడిగాలి వలె అగ్ని గంధకాలు తిరుగుతున్నాయి. వరస్టు బయటకు వచ్చేస్తున్నావు. ఎవరినివా? చూడండి, సైతాను బయటకు వచ్చేస్తుంది. ఎవరినివా? ఈ బిడ్డ వండోడు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చూడండి, దయ్యం బయటకు వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు? బిడ్డ వంటోడు ఏం చేస్తున్నావు? ఈమెకు చావాలని ఆలోచనలు పెట్టేది నువ్వేనా? చావాలని ఆలోచనలు పెట్టేది నువ్వేనా? చూడండి, ఆ దయ్యం గొంతులో ఇరుక్కుంది. నోరు తెరవా. వాంతి రూపాయలు బయటకు వచ్చేస్తున్నావు ఫాస్ట్గా. వాంతి రూపాయలు బయటికి రా. వాంతి రూపాయలు రా బయటికి రా. మొత్తం చేతబడి శక్తులు, చావు కలిగించే దురాత్మ మొత్తం గొంతు వరకు ఎగచిమ్ముతున్నాయి. గొంతు వరకు బయటికి రా. చూడండి, సైతాను చావు కలిగించే దురాత్మ బయటకు వచ్చేస్తుంది. మొత్తం ఇంకొకటి ఉంది. కెమెరా ఇంకొకటి
యేసుక్రీస్తు నామములో నికాన్ వీడియో యేసుక్రీస్తు నామములో ఫాస్ట్గా దయ్యం బయటకు వచ్చేస్తుంది. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? మైక్ ఇవ్వండి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చంపేస్తావా? ఈ బిడ్డ నువ్వు చంపేస్తావా? చంపేస్తావు. ఎందుకు? ఈ బిడ్డ బ్రతకడం నీకు ఇష్టం లేదా? నీకు ఇష్టం లేదా? ఈ బిడ్డను చంపేద్దాం అనుకుంటున్నావు. ఎప్పుడు? ఈ సంవత్సరమేనా? ఎలా చంపాలనుకుంటున్నావు? సైతానా ఎలా చంపాలనుకుంటున్నావు? సూసైడ్ ద్వారానా? సూసైడ్ చేసి చంపేస్తావా? ఊరేసి చంపేస్తావా? ఎందుకో? చూడండి, చెయ్యి చూపిస్తుంది. ఎందుకో? దేవుడు రక్షించాడు. దేవుడు రక్షించాడు. నీకు ఇష్టం లేదా? దేవుడు రాజ్యం కట్టబడొద్దా? దేవుడు రాజ్యం కట్టబడొద్దా? సైతానా, ఎంతమంది ఉన్నారు ఈ వంటలో? మీరు ఎంతమంది? ఒక్కనివేనా? ఎన్నాళ్ళ నుంచి బిడ్డ వంటలో ఉన్నావు? సైతానా, ఎన్నాళ్ళ నుంచి బిడ్డ వంటలో ఉన్నావు? 1 year నుంచి ఉన్నావు. ఎలా వచ్చాయి బిడ్డ వంటలోకి? ఎలా వచ్చావు? డిప్రెషన్ ద్వారా. నువ్వు డిప్రెషన్ దురాత్మవా? డిప్రెషన్ కలిగించే దురాత్మవా? డిప్రెషన్ ద్వారా వచ్చావు. వచ్చి మనం చంపాలనుకుంటున్నావా? ఎస్. గతంలో డిస్టర్బెన్స్ కలిగించి నువ్వేనా? గతంలో రిలేషన్షిప్ డిస్టర్బెన్స్ కలిగించి నువ్వేనా? ఇక బయటికి రా. ఇక యేసయ్య బిడ్డను దర్శిస్తున్నాడు. మొత్తం అరుస్తూ, నో తెరవా, గట్టిగా అరుస్తూ బయటికి రా. మొత్తం కడుపులో అగ్ని గంధకాలు, మొత్తం సుడిగాలి వలె. డిప్రెషన్ దురాత్మ, చావు దురాత్మ రా, బయటికి రా. యేసుక్రీస్తు నామములో రా. ఇంకొకటి నోటి ద్వారా ఇంకొకటి నోటి ద్వారా. వద్దా? ఏమొద్దు? మైక్ ఏమొద్దు? పోవా? నువ్వు పోవా? ఎందుకు పోవు? నీకు పోవడం నీకు ఇష్టం లేదా? పోవా? ఎందుకు పోవు? నువ్వు పోవా? నువ్వు పోకపోతే ఎలా పంపించాలో మాకు తెలుసు కదా. నువ్వు పోకపోతే ఎలా పంపించాలో మాకు తెలుసు కదా. ఎందుకు పోవు? అందుకే రావద్దన్నా. ఈ బేతల్లో చర్చికి రావద్దని చెప్పావా? నువ్వే రావద్దని చెప్పావా? ఎందుకు? ఇక్కడ చర్చికి వస్తే నీకు వచ్చే బాధ ఏంది? సైతానా సౌండ్, నీకు వచ్చే బాధ ఏంటి? నేను పంపిస్తానని నువ్వు ఇక్కడ చర్చికి రావద్దని చెప్పావు. దయ్యం నువ్వు చెప్పావు. మరి ఎలా వచ్చింది మరి? ఇలా మమ్మీ ద్వారానా? ఇక రా సైతానా. అయితే నువ్వు పంపిస్తానని చెప్పి నువ్వు రావద్దని చెప్పావు కదా. మరి నేను అదే పని చెయ్యాలి కదా. ఇక రా, బయటికి రా. మొత్తం ఒక దూతను, బలమైన దూత, యేసుక్రీస్తు. చూడండి దూత ఎలా లాగుతున్నాడు. చూడండి దూత. చూడండి, చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. దూత, ఒక బలమైన దూత. లాగండి ఆ దురాత్మను, మొత్తం లాగండి. మొత్తం యేసుక్రీస్తు నామములో లాగండి. మొత్తం కడుపులో నుంచి దూత, ఒక బలమైన దూత ఉన్నాడు ఇక్కడ. ఖడ్గం పట్టుకొని ఆ సైతాన్ని లాగుతున్నాడు ఫాస్ట్గా. నువ్వు పోకపోతే ఎలా పంపించాలో నాకు తెలుసు. నీలాంటి జయచమలు వచ్చినా కానీ ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. దూత లాగండి. మొత్తం గొలుసుతో మొత్తం దయ్యాన్ని కట్టేశాడు. గొలుసుతో, గుండెలో ఎక్కడ ఉన్నా కానీ గొలుసుతో. కెమెరా స్ట్రైట్. గొలుసుతో లాగండి. సైతాను బయటకు వచ్చేస్తుంది. నా నామంలో దయ్యాలు వెళ్ళగొట్టుతారని ప్రభు సెలవిచ్చాడు. నేను ఆ పని మీద ఉన్నాను, నేను ఆ మిషన్ మీద ఉన్నాను. ఈ రోజు దేవుడు రాసి పెట్టాడు ఆ బిడ్డకు విడుదల. బయటికి రా. దూత లాగండి. మొత్తం సుడిగాలి వలె
అగ్ని గొలుసులతో అగ్ని గొలుసులతో కెమెరా స్ట్రైట్, అగ్ని గొలుసులతో మొత్తం లాగేస్తున్నాడు. నీ వేళ్ళతో సహా మొత్తం బయటకు వచ్చేస్తుంది. నీ జేజం వచ్చినా సరే బయటికి పంపించేస్తాను. ఇక్కడ ఎవరున్నారు? బేతల్ టబ చర్చిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉత్సహించి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. ఎస్, లేవండమ్మా, లేవండమ్మా. లేచి ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. లేచి ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. ఎస్, లేచి నడిచి ఒకసారి చెక్ చేసుకోండి. అటు నడవండమ్మా. చూడండి. ఎస్, ఎస్, అద్భుతం జరుగుతుంది. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎస్, బేతల్ టబ చర్చిలో ఎవరున్నారు? ఇక్కడ యేసయ్య ఉన్నాడు. మళ్ళీ నడవండి అమ్మా, మళ్ళీ నడవండి. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా మైక్? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఫ్రీగా ఉంది. ఫ్రీగా. ఇదివరకు ఎలా ఉండేదమ్మా? ఇదివరకు ఎప్పుడు సూసైడల్ థాట్స్, ఎప్పుడు సూసైడల్ థాట్స్ ఉండేవి. అవును, ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. మైండ్ అంతా ఫ్రీగా ఉంది. ఎస్, గతంలో కొన్ని విషయాలు నేను చూస్తున్నాను, ప్రస్తుతం నేను ప్రస్తావించాను, కానీ ఎస్, దానివల్ల మీకు డిప్రెషన్ రావడం నేను చూస్తున్నాను. అవునమ్మా? ఎస్, ఆ డిప్రెషన్, ఎస్, దురాత్మ విడిచేసి వెళ్ళిపోయింది. గతాన్ని వదిలేసేయండి, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు.